vaginal birth అవుతుంది అని గ్యారంటీ లేదు అది కదా. ఎవ్వరు చెప్పలేరు. How much time will it take to heal C-section stitches and then pain? సో హైపోప్లాస్టిక్ యూట్రస్ అనేది ఒక కండిషన్ వేర్ Will gestational diabetes increase the chance of child being autism? నాకు ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి. C-section లో ఫైబ్రాయిడ్స్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ అన్ని ఒకేసారి చేయించుకోవాలి అంటున్నారు. ఇది యూట్రస్. ఓకే, యూట్రస్ లో బయట లేయర్, మిడిల్ లేయర్, ఇన్నర్ లేయర్ అంటారు. ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ ప్రాసెస్, అనేది ఒక డిజీజ్ కాదు. ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకునే అవసరం లేదు. ఆ చెల్లి డెలివరీ బెడ్ లో ఉంటే కూడా రికార్డ్ చేస్తున్నా, ఫస్ట్ నువ్వు వెళ్ళు, నీ కెమెరా తీసుకెళ్ళు అని నన్ను తిట్టారనమాట. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీనా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. How many weeks of pregnancy can we start labor pain relief exercise? చైల్డ్ బర్త్ ఎక్సర్సైజ్. Yeah, the childbirth exercise. ఐ థింక్ ఇంతకు ముందు we have answered కదా. As early as 28 వీక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ స్టార్ట్ విత్ బటర్ఫ్లైస్, స్క్వాట్స్ చేసుకోండి. ఫ్రమ్ 36 వీక్స్ ఆన్వర్డ్స్, 34 to 36 వీక్స్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ 15 to 20 స్క్వాట్స్, డీపర్ స్క్వాట్స్ చేసుకోవచ్చు. తర్వాత స్టెప్స్ సైడ్ వైజ్గా వాక్ చేయొచ్చు, లంజెస్ చేయొచ్చు, సైడ్ లంజెస్ చేసుకోవచ్చు. అలాగే బటర్ఫ్లైస్ కూడా 150 to 200 చేసుకోండి. ఇంకా 36 వీక్స్ నుంచి యూ కెన్ డూ డీప్ స్క్వాట్స్ ఆల్సో. అండ్ ఇప్పుడు మేము ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా, ఫుల్ గా అంటే డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజ్ చేసినా, అన్ని చేసినా కూడా న్యాచురల్ వెజైనల్ బర్త్ అవుతుంది అని గ్యారంటీ లేదు. అది ఎవ్వరు చెప్పలేరు. 100% అంటే మనం 100% నార్మల్ కి ట్రై చేస్తాం. ఒక మదర్ కి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే సింపుల్. ఐ థింక్ మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఒక ట్రైన్ టనల్ నుంచి వెళ్ళాలా అంటే ఆ టనల్ ఎంట్రన్స్, సెంటర్లో, అవుట్లెట్లో 3 చోట్ల ఆ టనల్ షుడ్ బి వైడ్ ఆ ట్రైన్ వెళ్ళడానికి. అలాగే మన దారి పెల్విస్ అనేది దానికి ఒక ఇన్లెట్ ఉంటుంది, ఒక క్యావిటీ ఉంటుంది, అవుట్లెట్ ఉంటుంది. సో బేబీ అనేది షుడ్ ఫిట్ ఆల్ ద 3 ప్యాసేజెస్ అండ్ దెన్ కమ్ అవుట్. మీకు లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడే మీ పెల్విస్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది. బేబీ పొజిషన్ ఎలా ఉంది అవన్నీ చూసి వీ కెన్ టెల్. కొన్నిసార్లు మంచిగా మదర్కి పెయిన్ వస్తుంది కానీ బేబీ కిందికి రావట్లేదు. ఏమన్నా బేబీ పొజిషన్ తేడా ఉందా, బేబీ ఏమన్నా పైన చూస్తుంది, దట్స్ కాల్డ్ డీఫ్లెక్సెడ్. ఆర్ కొన్నిసార్లు బేబీ మెడలో కార్డ్ ఉంది, మేము నార్మల్కే ట్రై చేస్తాం కానీ కొన్నిసార్లు కార్డ్ ఉన్నప్పుడు ఏంటి, మదర్కి పెయిన్ వచ్చినప్పుడల్లా బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంది. ఆర్ బేబీ మోషన్ పాస్ చేశారు, ఆర్ మదర్కి బ్లీడింగ్ చాలా అవుతుంది. అప్పుడు ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది? బికాస్ అక్కడ మనకి స్కాన్ మెషిన్ ఉండదు కదా లేబర్ రూమ్ లో. స్కాన్ మెషిన్ అవసరం లేదు, కార్డ్ ఉంది. అవన్నీ కార్డ్ ఉన్నా మనం నార్మల్ కి ట్రై చేస్తాం కానీ ఎప్పుడైతే మదర్ కి కంట్రాక్షన్ వచ్చినప్పుడు కొన్ని సెకండ్స్ బేబీకి హార్ట్ బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. దట్ ఈస్ నార్మల్ అండ్ బేబీ కెన్ సస్టైన్ దట్, బేబీ విల్ బి ఫైన్. కానీ ఇఫ్ ద బేబీ ఇస్ ఇన్ డిస్ట్రెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ కార్డ్, అప్పుడు బేబీకి మనం ఎన్ఎస్టీ చేస్తాం, బేబీ హార్ట్ బీట్ టెస్ట్. అది డ్రాప్ అవుతుంది అంటే దట్ ఈస్ అ సైన్ దట్ బేబీ ఇస్ ఇన్ డిస్ట్రెస్. నాకు గుర్తుంది బికాస్ అర్హాన్ టైంలో నేను there was a point where నాకు చలేస్తుంది, పెయిన్ వస్తుంది అంటే ఐ స్టాప్డ్ బ్రీదింగ్. సో వెంటనే బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంటే సిస్టర్స్ మిమ్మల్ని వెంటనే పిలిచారు. బై దెన్ ఐ వాజ్ లైక్ 8.59 centimeters dilated. అప్పుడు మీరు వచ్చి నాకు చెప్పారు, ఫస్ట్ స్టార్ట్ బ్రీదింగ్ మీద ఊపిరి ఆపుకుంటే ఐల్ హ్యావ్ టు టేక్ యూ ఫర్ ఎమర్జెన్సీ సెక్షన్ అనగానే వాళ్ళు ఆక్సిజన్ మాస్క్ పెట్టాక దెన్ ఐ స్టార్టెడ్ బ్రీదింగ్ నార్మలీ అండ్ విత్ ఇన్ నో టైమ్ డెలివరీ అయిపోయింది. So I remember this happening. So one is mother, you need to be calm, that is very important. If the mother is panicking also, that will affect. But yes, only mother labor lo ఉన్నప్పుడే మనం చెప్పగలుగుతాం ఈ మదర్ కి నార్మల్ అవుతుందా, సి సెక్షన్ అవుతుందా. And ఇంకో విషయం which I personally feel is movies and television లో చూపించేలాగా ఉండదు, అసలు ఉండదు. అక్కడ కొంచెం మేము ఓవర్ యాక్షన్ చేస్తాము, దానివల్ల నేను అలానే ఉంటుంది అనుకున్నాను. బట్ దాట్ ఈస్ నాట్ ట్రూ. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు హీల్ C-section stitches and then pain? సో బయట స్కార్ మీకు అరౌండ్ 7 to 14 days లో హీల్ అవుతుంది. ఇంటర్నల్ గా హీల్ అవ్వడానికి 6 weeks అవుతుంది. పెయిన్, తనకి పెయిన్ ఉందా లేకపోతే జస్ట్ హీలింగ్ అడుగుతున్నారా? పెయిన్ ప్లస్ హీలింగ్. 6 weeks లో తగ్గిపోతుంది. మీకు డాక్టర్ యాక్చువల్లీ మీకు పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ పెడతారు, 1 week వరకు ఉంటుంది. కొన్నిసార్లు మధ్యలో మీరు ప్రతిసారి ఫీడ్ చేసినప్పుడు యూట్రస్ కంట్రాక్ట్ అవుతుంది కాబట్టి మీకు ఆ కంట్రాక్షన్ పెయిన్స్ ఉంటాయి. పెయిన్ ఎక్కువ ఉందంటే యూ కెన్ టేక్ అ పారాసిటమాల్. Can you please ask doctor to talk about hypoplastic uterus phase? సో హైపోప్లాస్టిక్ యూట్రస్ అనేది ఒక కండిషన్ వేర్ యూట్రస్ అనేది
ఒక సైజ్ మనకి మెజర్మెంట్స్ ఉంటాయి, ఆ మెజర్మెంట్ ప్రకారంగా నార్మల్గా ఉండాలి. కానీ వీళ్ళకి ఏంటంటే యూట్రస్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఇది ప్రీ ప్రెగ్నెన్సీ నార్మల్గా అంటే పుట్టుకతోటి ఉండొచ్చు కొందరికి, చాలా మందికి పుట్టుకతో ఉండదు, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే పీరియడ్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ ఇఫ్ దే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నా కష్టం ఉంటుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీసా లేకపోతే ఫర్టిలిటీ కోసం అని దే నీడ్ హార్మోనల్ ట్రీట్మెంట్స్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ క్యాన్ వి యూస్ న్యాచురల్ హెనా హెయిర్ కలర్ గురించి? ఇప్పుడు మార్కెట్లో ఉన్న హెన్నా కలర్స్ లో చాలా కెమికల్స్ ఉంటాయి. సో మనకి తెలీదు ఆ కెమికల్స్ లో ఎన్ని ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటుందో. న్యాచురల్ హోమ్ మేడ్ హెన్నా, నో కెమికల్స్ యూ కెన్ యూస్. లేదు ఏ ప్రోడక్ట్ వాడినా దాని ఇంగ్రీడియంట్స్ చూడాలి, వెదర్ ఇట్ హ్యాస్ ఎనీ కెమికల్స్ ఆర్ ఇస్ ఇట్ సేఫ్. లేదు డాక్టర్ ఇది నార్మలే ఉంది, నేను అన్ని చూసాను అంటే ఆల్వేస్ ఒక ప్యాచ్ టెస్ట్ మన ఫోర్ ఆర్మ్ మీద చేయండి. ఒక 10-15 మినిట్స్ పెట్టి తీసాక మీకు ఏం ఎలర్జిక్ రియాక్షన్ లేదు అంటే యూ కెన్ యూస్. అయితే హెయిర్ కలర్ గురించి మాట్లాడితే హెన్నా గురించి చెప్పారు, ఓకే. బట్ నార్మల్ హెయిర్ కలర్, నేను అర్హాన్ టైంలో కూడా నేను హెయిర్ కలర్ వాడాను. ఇప్పుడు కూడా అంటే అమోనియా ఫ్రీ సేఫ్ వాడచ్చు. బికాస్ చాలా మందికి కొన్ని మిత్స్ ఉన్నాయి, ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేసుకోకూడదు, ఫేషియల్ చేసుకోకూడదు, బాడీ వ్యాక్స్ చేసుకోకూడదు, ఇలాంటివి చాలా నమ్ముతారు. అండ్ నేను చాలా సార్లు నా ఛానల్స్ లో నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా చెప్పాను, దీస్ ఆర్ ఆల్ మిత్. అంటే నేను ఇఫ్ ఐమ్ ప్లకింగ్ మై హెయిర్ ఇట్స్ నో వే గోయింగ్ టు అఫెక్ట్ ద బేబీ. సో these are all cultural things. Many people have their own cultural beliefs. So కొందరు హెయిర్ కట్ చేయరు. అచ్చా వైఫ్ వదిలేండి, హస్బెండ్ కూడా హెయిర్ కట్ చేయనివ్వరు, బియర్డ్ కట్ చేయనివ్వరు బికాస్ ఆఫ్ ద కల్చరల్ బిలీఫ్స్. ఫర్ మెడికల్ వైజ్ ఐ డోంట్ థింక్ అసలు అలా ఏం లేదు కదా. సో ఒకవేళ ఇఫ్ మదర్ వాంట్స్ టు ఫీల్ గుడ్, తను she can get it. Make sure the products are safe, కెమికల్ ఫ్రీ, న్యాచురల్ ప్రొడక్ట్స్ యూస్. అంటే బేసిక్ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ అనేవి లైక్ బేసిక్ కదా. యూ కెన్, ఇఫ్ మదర్ వాంట్స్ టు ఫీల్ గుడ్ షీ కెన్ డూ. అంటే నేను పర్సనల్ గా నేను బిలీవ్ చేసింది ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ I cannot keep my baby happy inside the home. You should feel happy about yourself. Exactly. Definitely. So నాకు నచ్చింది నేను చేయలేదు, if I'm being restricted నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను నా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయట్లేదంటే I cannot let my baby also enjoy this phase. Definitely. Yes. అంటే నేను అర్హాన్ టైంలో చాలా ఎంజాయ్ చేశాను, ఇప్పుడు కూడా alhamdulillah I'm enjoying but not as much as that. Will gestational diabetes increase the chance of child being autism? How to control? Okay, autistic is again which is the incidence is increased because we are picking up, మనం స్క్రీన్ చేసి ఆటిజం పిక్ చేస్తున్నాము. పర్ సే జెస్టేషన్ డయాబెటీస్ వల్ల ఆటిస్టిక్ బేబీస్ రావు, పుట్టరు. కానీ కొన్ని రీసెర్చ్, కొన్ని పబ్లికేషన్స్లో ఉంది లింక్ అంటారు, కానీ ఎంత పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ. మీకు కనుక డయాబెటీస్ ఉంది, మీరు డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకున్నారు, మీ హెచ్బిఏవన్సీ కంట్రోల్లో ఉంది అన్నప్పుడు బేబీకి ఆటిజం వచ్చే రిస్క్ చాలా తక్కువ. ఇప్పుడు మేము ఈ స్కాన్స్, మేజర్ స్కాన్స్ ఏదైతే ఉంటాయో, ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్, ఇవన్నీ కూడా మేము ఆటిజం గురించి తెలుసుకోవడానికి డ్యూరింగ్ ద స్కాన్స్ వి గెట్ టు నో అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆటిజం కి ఏ టెస్ట్ లేదు, మనం పిక్ చేయలేము. సో ఇప్పుడు అన్లెస్ అంటిల్ ద బేబీ ఇస్ బోర్న్ ఆటిజం గురించి మనకు తెలియదా? బేబీ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి, బేబీ స్పీచ్ ఎలా ఉంది, మోటార్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, బేబీ అంటే ఆఫ్టర్ డెలివరీ అయ్యాకే బేబీ గ్రో అవుతుంటేనే స్క్రీన్ చేయాలి, తెలుస్తుంది. ఓకే ఓకే. వై డు ఐ ఫీల్ లిటిల్ షార్ప్ స్టాబింగ్ పెయిన్ ఇన్ మై వజైనా when the baby moves? I'm 28 weeks pregnant. So she's having pain in the vagina. Yeah. Okay. So usually దాన్ని లైట్నింగ్ క్రాచ్ అంటారు. అంటే ఏమవుతుందంటే బేబీ కాళ్ళు కిందికి ఉన్నాయి అండ్ బేబీస్ కికింగ్, యూట్రస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు మీకు ఆ ప్రెషర్ ఉంటుంది. కానీ ఆ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంది, నాకు పెయిన్ అవుతుంది, నా డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోతున్నానంటే ఒకసారి కన్సల్ట్ చేసుకుంటే బెటర్. మైల్డ్ పెయిన్ ఇస్ ఓకే. I had 2 miscarriages in 2024. ఒకటి 5th month లో, ఇంకోటి 2nd month లో. రీజన్ ఇస్ ల్యాక్ ఆఫ్ హార్ట్ బీట్. గివ్ మీ సంథింగ్, ఐ మీన్ గైడ్ మీ టు అవాయిడ్ దిస్ నెక్స్ట్ టైం. ఓకే. సో దానికి 2 సార్లు మిస్క్యారేజెస్ అయ్యాయి. ఒకసారేమో 5th month లో హార్ట్ బీట్ ఆగిపోయింది, ఒకసారి 2nd month లో హార్ట్ బీట్. సో 2 సార్లు లాస్ అయిందంటే డెఫినెట్గా ఏదో రీజన్ ఉంది, దానివల్ల ప్రెగ్నెన్సీ లాస్ అవుంది. చాలా కాజెస్ ఉన్నాయి. ఒకటేమో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా, సో మదర్ది ఫాదర్ది జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తాం. అలాగే సపోజ్ మిస్క్యారేజ్ బేబీది కూడా ఏమన్నా జెనెటిక్ క్రోమోజోమల్ టెస్ట్కి పంపిస్తే దట్ విల్ ఆల్సో హెల్ప్. సెకండ్ ఏంటి అంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ కండిషన్స్, లేకపోతే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటాం. బేసికలీ ఏంటంటే తల్లి తన ఓన్ గర్భంని తన ఓన్ టిష్యూ అనుకొని ఉండాలి. కానీ ఈ కండిషన్లో ఏంటంటే బేబీకి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ఉంటాయి. సో వాళ్ళకి సడన్గా ఇలా
బేబీ హార్ట్ బీట్ ఆగిపోవచ్చు, ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా. కొందరికి 5th మంత్ నేను ఇందాక చెప్పాను కదా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని, తెలియకుండానే గర్భసంచి ఓపెన్ అయిపోతుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం, అంటే అబార్షన్ అయిపోయాక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఒకసారి 3D పెల్విక్ అల్ట్రాసౌండ్ చేసి ఏదైనా యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని. సో ఇవన్నీ స్క్రీన్ చేసి ఏదైనా మనకి, అలాగే హస్బెండ్ ఏమైనా టెస్ట్ చేపిస్తాం, సిమెన్ అనాలిసిస్, DFI టెస్ట్ అన్ని చేపిస్తాం. ఏదైనా ఇందులో తేడా ఉంటే ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేశాక దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం. సపోజ్ ఏదైనా ఆటో ఇమ్యూన్ ఏదైనా ఉంది అంటే మదర్కి ఎక్కువ స్ప్రెన్, అవసరమైతే క్లెక్సిన్ అలాంటివి పెట్టి బ్లడ్ క్లాట్ చేయకుండా ప్రివెంట్ చేసి విల్ హెల్ప్ దెమ్ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా దే షుడ్ ఫస్ట్ డాక్టర్ని కలిస్తే డాక్టర్ మొత్తం డీటెయిల్ హిస్టరీ తీసుకొని జెనెటిక్ టెస్టింగ్ చేయించాలా, ఆటో ఇమ్యూన్ స్క్రీన్ చేయించాలా, డయాబెటీస్, థైరాయిడ్ అన్ని ఇన్వెస్టిగేషన్స్, హస్బెండ్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ దే విల్ హ్యావ్ అనదర్ చెకప్ అండ్ దెన్ దే విల్ టెల్ హౌ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ ఎవరు నాలాంటి వాళ్ళే ప్రెగ్నెన్సీలో కెఫెన్ తాగచ్చా? కాఫీ. సో కాఫీ అనేది లిమిటెడ్ అమౌంట్ ఇస్ ఓకే. చాలా మందికి టు కిక్ స్టార్ట్ ద డే దే నీడ్ కాఫీ. సో 1 స్మాల్ కప్ ఈజ్ ఓకే, అంటే 200 milligrams వరకు ఓకే. ఎక్కువ కాఫీ చూస్తే ఇట్ కెన్ కాజ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఫర్ ద మదర్ అండ్ ద బేబీ. సో 1 స్మాల్ కప్ ఇస్ ఓకే. ఓకే, ఇప్పుడు ఆనెస్ట్లీ నేను అర్హాన్ టైంలో నేను అసలు కాఫీ తాగలేదు. నా స్టార్టింగ్ ద మూమెంట్ ఐ గాట్ టు నో నేను ప్రెగ్నెంట్ అని, ఏదేది ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదో అన్నీ ఆపేశాను, అన్నీ మానేశాను. అండ్ కాఫీ ఓకే కొంచెం లిమిట్ వరకు తాగొచ్చు, బట్ అయినా అవాయిడ్ చేస్తే మంచిదంటే అవాయిడ్ చేసేసాను. అలాంటివి చాలా విషయాలు ఐ లిటరలీ గేవ్ అప్. అండ్ ఇవాళ డెలివరీ అంటే ఎర్లీ మార్నింగ్ నేను అది కూడా మిమ్మల్ని అడిగి మీరు ఓకే అంటే చిన్న కప్ ఆఫ్ కాఫీ, ఐ వాంటెడ్ టు ఎంజాయ్ మై డే ఆఫ్ డెలివరీ అని అది తాగాను. బట్ నౌ నాకు అంటే అర్హాన్ తర్వాత కాఫీకి ఇంకా అడిక్షన్ ఎక్కువైపోయి ఐ ఆస్క్డ్ యువర్ పర్మిషన్, మీరు ఓకే అన్నారు. అండ్ ప్రతిసారి నేను స్కాన్కి వచ్చినప్పుడు అల్హమ్దుల్లా బేబీ ఈస్ డూయింగ్ ఫైన్ అంటే అప్పుడప్పుడు వెన్ ఐ ఫీల్ నాట్ గుడ్ నేను ఎప్పుడైనా 2 cups తాగేస్తాను పొద్దున సాయంత్రం అలా. సో పర్లేదు, రోజు కాదు, వన్స్ అ వైల్ పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి సమీరా గారు, ఐ మీన్ మై 2nd pregnancy. ప్రీవియస్లీ నాకు C section అయింది, ఇప్పుడు కూడా C section చేయాలి బికాస్ మై ఫ్యామిలీ ఈస్ ప్లానింగ్ ఫర్ అన్ ఆపరేషన్. నాకు ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి. C section లో ఫైబ్రాయిడ్స్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ అన్నీ ఒకేసారి చేయించుకోవాలి అంటున్నారు బికాస్ దేర్ ఇస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, మై 2nd child. ఫైబ్రాయిడ్స్ 2 centimeters సైజ్లోనే ఉంది, లాస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది. ప్రెగ్నెన్సీ తర్వాత ఎవ్రీ మంత్ హెవీ బ్లీడింగ్, స్టమక్ పెయిన్ చాలా ఎక్కువ అయ్యేది. సో ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయించుకోవాలంటున్నారు. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకున్నామేమో, నెక్స్ట్ టైం మళ్ళీ హాస్పిటల్ ఛార్జెస్ అన్నీ ఓకే. ఈసారి ఫైబ్రాయిడ్ తీయకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫైబ్రాయిడ్స్కి సర్జరీ చేయించుకోవాలంటే మళ్ళీ హాస్పిటల్ ఛార్జెస్ అవన్నీ బేర్ చేయాలి. అవి చేయలేం కాబట్టి ఇప్పుడే అది ఆ సర్జరీ, ఫ్యామిలీ ప్లానింగ్ అన్నీ చేసుకోవాలంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షాపింగ్ చేయట్లేదు, యూఆర్ నాట్ గోయింగ్ ఏదో జ్యువెలరీ షాప్కి వెళ్ళి నెక్లెస్తో పాటు కమ్మలు, ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ రైట్. ఫైబ్రాయిడ్స్ అనేది యూజువలీ మనం సెక్షన్ చేసినప్పుడు అసలు ముట్టుకోం. లేదు ఫైబ్రాయిడ్ చాలా పెద్దగా ఉంది, ఇట్ ఇస్ అరౌండ్ 12 to 15 centimeters పైన ఉంది, అప్పుడు తీస్తారు, కానీ అసలు నార్మల్గా అయితే తీయరు. ఓకే. అండ్ 2nd pregnancyలో ట్యూబెక్టమీ అనేది అది పీడియాట్రిషియన్ కాల్. నార్మల్గా మేమేమంటామంటే అట్లీస్ట్ ఒక 1 year గ్యాప్ ఇచ్చాక చేయించుకోండి. కానీ డాక్టర్ నేను మళ్ళీ సర్జరీకి రావాలి కష్టము అంటే మీ డెలివరీ అయ్యాక పీడియాట్రిషియన్ ఆన్ టేబుల్ చూసి ఆబ్స్టేషన్కి మీరు యూ కెన్ గో హెడ్, బేబీ మంచిగా ఉన్నారు అంటే చేయించుకోవచ్చు. ఓకే. ఫైబ్రాయిడ్స్ 2 centimeters అసలు తీసే అవసరం లేదు. యూజువలీ కొందరికి ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీలో కొంచెం పెరుగుతుంది, మళ్ళీ డెలివరీ అయ్యాక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. 2 centimeters అంటే ఇంత, దాన్ని తీసే అవసరం లేదు. నేను 3rd month ప్రెగ్నెంట్ అండ్ బీపీ వచ్చింది, బీపీ ఎలా కంట్రోల్ చేయాలి? ఓకే, 3rd month ప్రెగ్నెంట్ అంటే 12 weeksకే బీపీ వచ్చింది అంటే మేబీ మీకు ప్రెగ్నెన్సీ కంటే ముందే కొంచెం బీపీ ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చు. సో ఒకటేమో బీపీ రెగ్యులర్గా మానిటర్ చేయాలా, మీ డాక్టర్ మీకు మెడిసిన్స్ ఇస్తే మెడిసిన్ తప్పకుండా తీసుకోవాలా, డైలీ 15 to 30 minutes వాకింగ్, ఏదైనా ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలా, సాల్ట్ తక్కువ చేయాలా, కొంచెం ఆయిల్ తక్కువ చేయాలా, డైట్లో కూడా ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా మేబీ 8 to 10 kgs, 6 to 8 kgsలో కూడా పుట్ ఆన్ అయ్యి రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తే ఐ థింక్ మీ ప్రెగ్నెన్సీ విల్ బి సేఫ్ అండ్ ఇట్ వోంట్ బి ఎనీ కాంప్లికేషన్స్. ఓకే, సో నార్మల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వాట్ ఈస్ ది ఐడియల్ వెయిట్? ఇంత వెయిట్ పుట్ ఆన్ అవ్వచ్చు పర్లేదు. సో అది బిఎంఐ బట్టి ఉంటుంది. యావరేజ్ బిఎంఐ అంటే నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళకి మనం అరౌండ్ 12 kgs
వరకు పుట్ ఆన్ అవ్వచ్చు అంటాం. 12 to 14 kgs అంటాం. అదే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అంటే ఆల్రెడీ BMI మోర్ దెన్ 25 ఆర్ మోర్ దెన్ 30 ఒబేస్ ఉన్న వాళ్ళకైతే వీసే 6 to 10 kgs లోపడే. కొందరికి మాల్ నరిష్ అంటారు, అంటే లెస్ దెన్ 18 BMI ఉన్న వాళ్ళకి. అంటే నాకు ఒక మదర్ ఉన్నారు 30 kgs ఉన్నారు, సో షీఈ్ అండర్ వెయిట్. వాళ్ళకి మేము 12 to 18 kgs వరకు కూడా పుట్ ఆన్ అవ్వచ్చు అంటాం. సో మదర్ వెయిట్ హైట్ బట్టి BMI క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఎంత వెయిట్ పుట్ ఆన్ అవ్వాలో చెప్తాం. యాక్చువల్లీ నాకు రీసెంట్ గా ఫైబ్రాయిడ్ వచ్చింది కాబట్టి ఫైబ్రాయిడ్ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫైబ్రాయిడ్, ఐ డి నాట్ హ్యావ్ ఫైబ్రాయిడ్, ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్లీ. కానీ రీసెంట్లీ నేను కన్సీవ్ అయ్యాను 7 years గ్యాప్ తర్వాత. ఇప్పుడు నాకు 35 years. ఫస్ట్ ఎర్లీ స్కాన్లో 6 weeksలో హార్ట్ బీట్ కోసం వెళ్తే అప్పుడు తెలిసింది దట్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ విచ్ ఇస్ ఆఫ్ సైజ్ 2.9 ఉంది అని చెప్పి. ఇప్పుడు యాజ్ ద ఫేసెస్ పాసింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ ద పెయిన్. ఏమైనా ఫుడ్ దట్ ఐ కెన్ యూజ్ ఆర్ ఈట్ విచ్ కెన్ అవాయిడ్ ద పెయిన్ ఆర్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్? ఏం చేస్తే ఫైబ్రాయిడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇది యూట్రస్. ఓకే, యూట్రస్ లో బయట లేయర్, మిడిల్ లేయర్, ఇన్నర్ లేయర్ అంటారు. ఫైబ్రాయిడ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్ని ఏమో పైన ఉంటుంది, దాన్ని సబ్సిరోజల్ అంటాం. మజిల్ లోపల ఉంటే ఇంట్రామ్యూరల్ అంటాం. కింద క్యావిటీలో ఉంటే సబ్మ్యూకోజల్ అంటాం. నార్మల్గా ఇంట్రామ్యూరల్ అంటే మజిల్లో ఉన్నది కామన్. ఇప్పుడు తనకు ఉన్నది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్, ఈవెన్ మీకు కూడా ఉన్నది ఇది. సో ఫైబ్రాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలో కూడా పెరుగుతుంది. సో యూజువలీ ఫైబ్రాయిడ్ ఏంటిది అంటే ఒక మజిల్ లేయర్, దానిపైన ఒక క్యాప్సిల్ ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్ డీజనరేషన్ అవుతుంది, అంటే లోపల హార్డ్ ఉన్నది సాఫ్ట్ అవుతుంది. దానివల్ల కొందరికి పెయిన్ వస్తుంది. సో యూజువలీ పెయిన్ తగ్గడానికి రెస్ట్, హైడ్రేషన్. సో ఫర్ యూ వాట్ హెల్ప్ ఇస్ కటింగ్ డౌన్ ఇన్ షుగర్ అండ్ కార్బ్స్. అండ్ బాగా పెయిన్ ఉంటే మేబీ పారాసిటమాల్ మెడిసిన్, ఆల్ దీస్ విల్ హెల్ప్. సో సైజ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందా కొందరికి? అంటే ఒక మదర్ ఐ థింక్ ఐ డిడ్ 3 years బ్యాక్, తనకి 12 centimeters ఫైబ్రాయిడ్, అలా 12 ఒకటి, 10 ఒకటి, 8 మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండే. విట్ సి సెక్షన్. తనకు కూడా ఇలా పెయిన్స్ ఉండేసి హాస్పిటల్కి వచ్చేది, మెడిసిన్ ఇచ్చేవాళ్ళం. వన్స్ ఒక 28 weeks వచ్చాక తన పెయిన్ తగ్గిపోయింది. ఇప్పుడు ఐ హ్యావ్ వన్ మోర్ మదర్ హూస్ అరౌండ్ 14 to 16 weeks. తనకి ఎప్పుడు 6 to 8 weeks నుంచే పెయిన్ ఉండే. సో ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఇస్తాం కొంతసారికి. సో వీ ఆల్సో టెస్ట్ అండ్ ట్రై. ఓకే, ఈ మదర్కి ఏది హెల్ప్ చేస్తుందో దాన్ని బట్టి వీల్ టెల్ దెమ్. నేను ఇప్పుడు 16 weeks ప్రెగ్నెంట్ ఉన్నాను. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కార్పస్ ల్యూటరల్ సిస్ట్ ఉంది. బట్ ఇన్ని రోజులు కొంచెం పెయిన్ మాత్రమే ఉండేది. 15 weeks ఎంటర్ అయిన దగ్గర నుంచి దాన్ని టచ్ చేసినా, లెఫ్ట్ సైడ్ తిరిగినా కానీ ఎక్కువ పెయిన్ అవుతుంది. దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా? కార్పస్ ల్యూటరల్ సిస్ట్ అనేది 15 weeks యూజువల్ గా ఉండదు. మరి స్కాన్ లో డాక్టర్ ఏమైనా సిస్ట్ ఉందా అని చెప్పారా? సిస్ట్ సైజ్ ఎంత ఉంది ఇంపార్టెంట్. సిస్ట్ పెద్దగా ఉంది, మోర్ దెన్ 10 centimeters, మీకు కాన్స్టెంట్ గా పెయిన్ ఉంది అంటే మాత్రం యూజువల్లీ తీసేస్తారు. సిస్ట్ ని తీసేయచ్చు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చేయొచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ యాక్చువల్లీ సేఫ్ అంటాం నేను ఈ ప్రొసీజర్ చేయడానికి కూడా. సో డాక్టర్ ని కలవండి, ప్రాపర్ గా స్కాన్ చేసి అది ఓవేరియన్ సిస్టా, దాని సైజ్ ఏంటి, మీకు పెయిన్ డెఫినెట్ గా దాని వల్ల ఉంది, సిస్టర్ సైజ్ పెరుగుతుంది అంటే షీ మైట్ అడ్వైజ్ యూ టు గెట్ ఇట్ రిమూవ్ ఇఫ్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను 32 weeks లో ఉన్నాను. 35 weeks లో జర్నీ చేయొచ్చా? అది కూడా బస్ లో 6 hours జర్నీ. 35 weeks బస్ లో 6 hours జర్నీ. బస్ జర్నీ ఎలా ఉంటుంది? రోడ్స్ మంచిగా ఉండవు, మీకు ఏమైనా పెయిన్స్ వచ్చి ప్రీటర్మ్ లేబర్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాక్చువల్లీ అయితే 36 weeks వరకు మీరు ట్రావెల్ చేయొచ్చు అంటాం డొమెస్టిక్ గా. ఇంటర్నేషనల్ గా 32 weeks వరకు అంటాం, అంటే ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు. బస్ అనేది ఐ వుడ్ అడ్వైజ్ నో. అండ్ ఇంకోటి, నా రీసెంట్ ట్రావెల్ చూసి కూడా చాలా మంది ప్రెగ్నెన్సీలో ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు, రెస్ట్ చేయొచ్చు కదా, ఇంట్లో ఉండొచ్చు కదా, రెస్ట్ చేయొచ్చు కదా అంటున్నారు. ఐ కాంట్రడిక్ట్. ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ ప్రాసెస్, అనేది ఒక డిజీజ్ కాదు. ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకునే అవసరం లేదు. మదర్ నోస్ తను ఏది చేయాలి, ఏది చేయొద్దు. ఇఫ్ అ మదర్ ఇస్ లిస్నింగ్ టు హర్ బాడీ అండ్ హర్ బేబీ, షీ విల్ నో ఓకే ఫైన్, ఇది నా వల్ల కాదు, నేను చెయ్యొద్దు. బట్ జస్ట్ బికాస్ యువర్ ఫైన్ అగ్రెసివ్గా కూడా చెయ్యొద్దు. లిసన్ టు యువర్ బాడీ. 36 weeks వరకు ఇఫ్ యూర్ కంఫర్టబుల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ యూ కెన్ ట్రావెల్. క్యాన్ వి స్విమ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఎస్, ఐ థింక్ నేను చాలాసార్లు చెప్పాను, మీరు ముందు నుంచే స్విమ్మింగ్ చేస్తున్నారు అంటే యూ కెన్ కంటిన్యూ స్విమ్మింగ్. ఓన్లీ ఏంటంటే సమ్మర్లో స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మేక్ ష్యూర్ మీరు ఏ టైంలో వెళ్తారంటే జనాలు తక్కువ ఉన్నారు. సో దట్ యూటీఐస్, కామన్ కోల్డ్ రావడం కామన్, సో అవి ప్రివెంట్ చేయొచ్చు. సో నేను రీసెంట్గా
అంటే నేను పోస్ట్ పెట్టింది కూడా నా స్విమ్మింగ్ వాటర్లో ఉన్న ఫోటో పెట్టాను. దానికి కూడా చాలా మంది ఈ టైంలో ఇది అవసరమా, వాటర్లో వెళ్ళడం 36 వీక్స్ అయ్యాక స్విమ్మింగ్ చేస్తే ఎక్కువగా నార్మల్ డెలివరీ ఛాన్సెస్, బికాస్ స్విమ్మింగ్ ఏంటి మొత్తం హోల్ బాడీ ఎక్సర్సైజ్. మా వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. అగైన్ మీ డాక్టర్ మీకు పర్మిషన్ ఇచ్చారు, మీరు చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు. అదర్ థింగ్, నేను అర్హాన్ని ఎత్తుకొని ఒక వీడియో పెట్టాను, ఇలా కడుపు మీద ఎత్తుకొని తిప్పుతున్నాను. సో నేను ఉన్న బాబుని మాత్రమే పట్టించుకుంటున్నాను, కడుపులో ఉన్న బేబీని నేను పట్టించుకోవట్లేదు. అండ్ ఐఎమ్ టార్చరింగ్ ఆర్ ట్రబ్లింగ్ దట్ బేబీ అని వాళ్ళ ఫీలింగ్. చాలా మందికి నేను చెప్పాను, యాజ్ అ మదర్ నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. అండ్ నేను ఎప్పుడు పొట్ట మీద అర్హాన్ని ఎప్పుడు కూర్చోపెట్టుకోలేదు, ఇట్స్ ఆల్వేస్ ఆన్ మై హ్యాండ్స్. సో ఇలా ఆలోచించే వాళ్ళకి డూ యూ హ్యావ్ సంథింగ్ టు సే? ఏ మదర్ తన బేబీ పుట్టలో ఉన్న బేబీకి హామ్ చేయాలని ఎప్పుడు అనుకోరు. కొన్నిసార్లు టాడ్లర్ ఉండి తెలియకుండానే అది రిఫ్లెక్స్ గా వెతుకుంటాం, అంటే వాంటెడ్ ఈ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అని ఆలోచించి చేయరు. కొన్నిసార్లు ఇట్ ఈస్ ఓకే, రెగ్యులర్ గా వెతుకొని వద్దు అంటాం, ఎందుకంటే నడుము నొప్పి ఏదైనా క్యాచ్ అయితే కష్టం. బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ జడ్జ్ అ మదర్ బై వాట్ షీఈస్ డూయింగ్ విత్ హర్ టాడ్లర్. అంటే తనకి తెలుసు వాట్ ఈస్ గుడ్ ఫర్ బోత్ ద బేబీస్ సైడ్ అండ్ అవుట్. థ్యాంక్ యూ. నేను ఈ క్వశ్చన్లో ఏడవద్దు అనుకున్నాను, బట్ ఇమోషనల్ అయిపోతున్నాను. బట్ ఎస్, థ్యాంక్ యూ డాక్టర్. నాతో పాటు చాలా మంది క్వైరీస్ మీరు ఆన్సర్ చేశారు. అండ్ దే ఆర్ సో మెనీ పీపుల్, వాళ్ళకి చాలా అంటే మెడికల్ సపోర్ట్ ఆర్ మెడికల్ గైడ్ ప్రాపర్గా ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేక వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలా అంటే మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకోవాలి, యూనో వేరే డాక్టర్ దగ్గర సజెషన్ తీసుకోవాలన్నా కూడా ప్రాబ్లీ దే ఆర్ ఫినాన్షియలీ నాట్ దట్ స్టేబుల్, వాళ్ళకి అవ్వట్లేదు. సో దే రీచ్ అవుట్ టు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ కాంటెంట్ క్రియేటర్స్ లైక్ మీ. నన్ను అడిగితే తెలుసుకోవచ్చు నా ఎక్స్పీరియన్స్ బట్టి అని చెప్పి. బట్ ఐఎమ్ నాట్ అ మెడికల్, అంటే నాకు అసలు ఏం తెలియదు మెడికలీ, నేను నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేయగలుగుతాను. సో ఐ థాట్ ఐ విల్ టేక్ యువర్ హెల్ప్ అండ్ వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దామని. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ టైం ఇంత తీసి నాకు ప్లస్ మా వాళ్ళకి మీరు గైడ్ చేశారు అండ్ అసిస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇందాకే యాక్చువల్లీ డాక్టర్కి చెప్తుండే దట్ షీఈస్ అ ఫ్యాబులస్ డాక్టర్, అందుకే మేబీ అల్లా తాలా హ్యాస్ చోజన్ హర్ టు బీ అ డాక్టర్. అండ్ నాలాగా, మా సిస్టర్ లాగా అండ్ తన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ లాగా మీరు ఇంకా చాలా మంది పేషెంట్స్కి ఒక సపోర్ట్లా ఉండి ఇలానే మా అందరికి హ్యాపీగా డెలివరీస్ చేస్తూ మా పోస్ట్ పార్టంలో కానివ్వండి, మా ప్రీ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హెల్ప్గా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ ఐ మీన్ ఆల్ దీస్. థ్యాంక్ యూ. యు ఆర్ ఆల్సో వండర్ఫుల్ పేషెంట్. అంటే నెవర్ యూ మేడ్ మీ ఫీల్, actually I didn't know that you are an influencer. I came to know. So you are an easygoing patient and చాలా important అంటే మీరు చాలా పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్. That makes lot of difference. Right. Yeah, actually డాక్టర్ ఇందాక చెప్పినట్టు she didn't know that I was an influencer. ఫస్ట్ మా చెల్లినే డాక్టర్ దగ్గరకు వచ్చింది అండ్ తన డెలివరీ అప్పుడే నేను ఫస్ట్ టైం డాక్టర్ని చూశాను. అండ్ మొట్టమొదటి బయట నుంచి ఎవరైనా డాక్టర్ నాకు తిట్టారంటే డాక్టర్ సమత. ఎందుకంటే నాకు అలవాట్లో పొరపాటు మా చెల్లి డెలివరీ బెడ్ లో ఉంటే కూడా రికార్డ్ చేస్తున్నాను, ఫస్ట్ నువ్వు వెళ్ళు, నీ కెమెరా తీసుకెళ్ళు అని నన్ను తిట్టారనమాట. భయపడుతూ బయటికి వెళ్ళిపోయా. ఆ తర్వాత వెన్ ఐ హ్యాడ్ గైనిక్ ఇష్యూస్, అంటే నాకు వజైనల్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, అప్పుడే దట్స్ వెన్ ఐ యాక్చువల్లీ కేమ్ టు యూ, నా ప్రెగ్నెన్సీ కన్నా ముందు. సో అప్పుడు కూడా నేను ఆలోచించి తిడతారు, కోపంగా ఉంటారు, ఆ రోజు నన్ను తిడతారంటే అలా కాదు అని చెప్పి మా చెల్లి చెప్తే ఐ హెడ్ యాక్చువల్లీ కమ్ టు యూ. అండ్ నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఆల్సో మెసేజ్ మీ వల్ల వీ బీన్ టు డాక్టర్ సమత అండ్ షీ ఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చెప్తారు బట్ ఫ్యూ చెప్పరు. Yes, thank you so much. I hope we've answered all your questions. ఇంకేమైనా ఉంటే ప్లీజ్ ఈ కామెంట్ సెక్షన్ లో లీవ్ యువర్ కామెంట్స్. మీ క్వశ్చన్స్ వదిలేయండి, కుదిరినంత వరకు ఐ విల్ ట్రై అండ్ ఆస్క్ డాక్టర్ అండ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. Bye guys.